తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అన్న నినాదంతో పనిచేసిన పాత్రికేయులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని జర్నలిస్టు యూనియన్లు భగ్గుమంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జర్నలిస్టు జాతరకు వచ్చిన కేసీఆర్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని యూనియన్ నాయకులు గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను జారీ చేశారు. ప్రధానంగా డెస్క్ జర్నలిస్టులను కూడా గుర్తించి ఒకే గొడుగు కిందకి తెచ్చి అందరికీ కార్డులు ఇచ్చారని యూనియన్ అభిప్రాయపడింది. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు డెస్క్ జర్నలిస్టులను వేరు చేసి పంతాన్ని నెగ్గించుకుంటున్నారని ఆరోపించారు. మీడియా అక్రిడేషన్ కార్డు, మీడియా కార్డు పేరిట 2 కార్డులు తెచ్చి గందరగోళం సృష్టించారని, ఏ కార్డు వల్ల ఏ ప్రయోజనం జరుగుతోందో జీవోలో విశదీకరించలేదని, జర్నలిస్టులనే వాళ్ళ రకమైన ప్రయోజనాలు ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్తగా ఇవ్వబోయే కార్డుల కోసం కొత్త నిబంధనలు పెట్టి కార్డులలో 10,000కు పైగా కోత పెట్టే విధంగా ప్రస్తుత నిబంధనలు తెచ్చారన్నారు. ఈ నిబంధనలతో జర్నలిస్టులు తమ హక్కుగా పొందే అక్రిడేషన్స్ కార్డులను కోల్పోవటం అనివార్యమన్నారు. రిపోర్టర్స్, డెస్క్ జర్నలిస్టులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా మీడియా కార్డును తేవాలని యోచించడం శోచనీయమని అన్నారు. జీవో 252ను సవరించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, జర్నలిస్టుల సంక్షేమంపై అయితే రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తుంది అని అనుకోవచ్చా? ఇందులో జర్నలిస్టుల అక్రిడేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 252ను తక్షణమే సవరించాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ప్రభుత్వం నూతన అక్రిడేషన్ల జారీ కోసం ఇచ్చిన ఈ జీవో వల్ల జర్నలిస్టుల సమాజానికి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 2 ఏళ్లుగా కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయలేదు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని కూడా జర్నలిస్ట్ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషించే జర్నలిస్టుల మధ్య విభజన చేసి విభేదాలకు సాధించేలా నిబంధనలు జీవో పొందుపరచారని, డెస్క్ కావచ్చు ఇటు ఫీల్డ్ జర్నలిస్టుల విభజన చేయడం సరికాదని కూడా జర్నలిస్ట్ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డెస్క్ జర్నలిస్టులను ఇటు వేరు చేసి మీడియా కార్డుల ప్రతిపాదనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టుల ప్రాథమిక హక్కులను కాల్రాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము జీవోను ఈ తక్షణమే సవరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక డెస్క్ జర్నలిస్టులు రిపోర్టులను 2 వర్గాలుగా చీల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కూడా జర్నలిస్ట్ సంఘాల నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, మళ్ళీ కొత్తగా పాత జీవోనే తిరిగి పునరుద్ధరించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు తీసుకొచ్చిన ఈ జీవోతో దాదాపు 10,000 అక్రిడేషన్లకు సంబంధించి జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కూడా జర్నలిస్ట్ సంఘాల నేతలు పలు సూచనలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అటు జర్నలిస్టులు ఎంతో కీలక పాత్ర పోషించారు. అప్పటి అటు ఉద్యమ నాయకుడు కేసీఆర్ జర్నలిస్టు కూడా కీలక పాత్ర పోషించారు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. వారికి సముచిత గౌరవం ఇవ్వాలని చెప్పి వారికి అక్రిడేషన్లు డెస్క్ జర్నలిస్టులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అటు మీడియాలో పనిచేసే వారందరూ కూడా జర్నలిస్టుల గుర్తింపు కార్డు అక్రిడేషన్ ఇచ్చారు. మొత్తం 23,000 మందికి పైగా అక్రిడేషన్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ తీసుకొచ్చిన ఈ జీవో 252 జీవోతో దాదాపు 10,000కు పైగా అక్రిడేషన్లు కోత పడే అవకాశం ఉంది. జర్నలిస్టులకు ఒక గుర్తింపు కూడా కోల్పోయే అవకాశం ఉంది. దీనిపై జర్నలిస్ట్ సంఘ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందట కూడా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే జర్నలిస్టులకు సంబంధించి ఈ జీవో 252 జీవోను వెంటనే కూడా ఇటు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో జర్నలిస్టులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అందాయి. కానీ అటు 100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేశారు. కానీ కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. వారికి సంబంధించిన ఇటు 100 కోట్ల నిధులకు సంబంధించి కూడా ఆ నిధులు ఏర్పాటు చేయలేదు. ఇక అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇప్పటి వరకు దాని గురించి ఆలోచన లేదు. కొత్తగా జర్నలిస్టులకు సంబంధించి ఈ 252 జీవో తీసుకొచ్చి జర్నలిస్టులో అటు విభజించి పాలించన్న విధంగా ఇటు డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్ట్ అని వారిని వేరు చేసి ఇక జర్నలిస్టు సమాజంలో ఒక వారికి ఒక యుద్ధాన్ని క్రియేట్ చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే అని కూడా అటు జర్నలిస్ట్ సంఘ నేతలు
పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తూ రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందట జర్నలిస్టుల ధర్నా కార్యక్రమము టీయూడబ్ల్యూసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే మహేష్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా 23,000 అక్రిడేషన్ కార్డులనైతే ఇచ్చారు. ప్రధానంగా డెస్క్ జర్నలిస్టులను కూడా గుర్తించి ఒకే గొడుగు కిందకి అందరినీ తీసుకొచ్చి కార్డులు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు రిపోర్టర్స్, డెస్క్ జర్నలిస్టులని సపరేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. వారికి సముచిత గౌరవం కల్పించాలని అప్పటి ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అటు అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమ్మె దాదాపు 23,000 పైచారు. వారికి అన్ని అటు సదుపాయాలు కల్పించారు. హెల్త్ కార్డు కావచ్చు, హెల్త్ సంబంధించి కావచ్చు, ఇతర బస్ పాస్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇక ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు అటు కల్పించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు హెల్త్ కార్డు కూడా సరిగ్గా పనిచేస్తలేదు. జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డ్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇక సంక్షేమ నిధికి సంబంధించి కూడా ఇంతవరకు వారు 2 ఏళ్ల కూడా బడ్జెట్ లో జర్నలిస్టులకు సంబంధించి ₹1 కూడా కేటాయించలేదు. ఇక గతంలో అటు చనిపోయిన జర్నలిస్టులకు కూడా కొంత నిధి ఏర్పాటు చేస్తుంది. నెలకు ₹3,000 చొప్పున కుటుంబ సభ్యులకు కొంత ఆర్థిక సాయం అందిస్తా ఉంటే ఇప్పుడు అలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. దీనిపై అటు జర్నలిస్ట్ సంఘ నేతలు కూడా పలుమార్లు కూడా అటు సమాచార కమిషనర్ కావచ్చు, మంత్రి కూడా కలిసి విన్నవించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా జర్నలిస్టులను చిన్నచూపు చూస్తుందని చెప్పాలి. ఇక ఇప్పుడు తీసుకొచ్చిన ఈ 252 జీవోతో మాత్రం ఇటు డెస్క్ జర్నలిస్టులు, ఇటు ఫీల్డ్ జర్నలిస్ట్ అంటూ విభజిస్తుంది. పూర్తిగా డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు పేరుతో ఒక సపరేట్ గా కార్డు తీసుకొస్తుంది. ఇందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండకుండా వాటిని ఒక కేవలం మీడియా కార్డు వరకే పరిమితం చేసే కుట్ర బ్యాగ్ ఉందని కూడా ఇప్పటికే డెస్క్ జర్నలిస్ట్ ఒక అసోసియేషన్ గా ఫామ్ చేసుకున్నారు. వారంతా కూడా ఒక ఉద్యమ కార్యక్రమ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఖచ్చితంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా నిలదీస్తాము. ప్రభుత్వము ఈ 252 జీవోను వెనక్కి తీసుకోవాలి, మళ్ళీ గతంలో ఉన్న జీవోని కొనసాగించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి రక్షణ అయితే కలిగిందో, ఎలాంటి హక్కులు అయితే తమకు ఉన్నాయో అలాంటి రక్షణ కావాలి, అలాంటి అక్రిడేషన్లే తమకు కావాలి. ఈ మీడియా కార్డులు మాకు అద్దు అంటూ కూడా డెస్క్ జర్నలిస్ట్ ఇప్పటికే తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే అటు మాజీ మీడియా అకాడమిక్ చైర్మన్ అల్లం నారాయణ కూడా ఇటు అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా జర్నలిస్టులకు అన్యాయం జరిగితే, తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం జరిగితే చూస్తూ ఉంటాము. అందరినీ ఒకేలా చూడాలి. జర్నలిస్ట్ అనే వాళ్ళు అందరూ కూడా, వీళ్ళు జర్నలిస్ట్ కావచ్చు, ఇటు డెస్క్ జర్నలిస్ట్ కావచ్చు, అందరూ ఒకే గొడుగు కింద ఉండాల్సిందే. ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే వరకు కూడా టీయూడబ్ల్యూజే పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తాము. 252 జీవో వెనక్కి తీసుకునే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక జీవో నెంబర్ 252 అయితే సవరించాలని జర్నలిస్టు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 27న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనకు పిలుపునిచ్చాయి. గతంలో ఉన్న జీవోను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు జర్నలిస్టులందరికీ 23,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అక్రిడేషన్ కార్డులను అయితే ఇచ్చారు. ప్రధానంగా డెస్క్ జర్నలిస్టులను కూడా గుర్తించి ఒకే గొడుగు కిందకి వారందరినీ కూడా తీసుకొచ్చారు అని యూనియన్ అయితే అభిప్రాయపడింది. అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు డెస్క్ జర్నలిస్టులను వేరు చేసి తమ పంతాన్ని అయితే నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి డెస్క్ జర్నలిస్టులు అయితే ఆరోపిస్తున్నారు.